సో అలా అందరికీ కొంచెం బయట ఏదైనా వీడియోస్ అనేది ఏదైనా రీల్స్ అనేది చేద్దాం అని అయితే బయటకు అయితే పోతున్నాం అనమాట. సో ఇప్పుడే రెడీ అయిపోయి బయటకు అయితే వెళ్ళాం. సో చూద్దాం, బయటకు పోయి లాస్ట్లో ఒక బిర్యానీ అయితే ఏదైనా హోటల్కి పోయి మంచి బిర్యానీ అయితే తిందామని అయితే అనుకున్నాం. సో పోదామా? రెడీ? బిర్యానీ తినిపోతున్నాం ఫ్రెండ్స్, మీరు కూడా రండి మాతో పాటు బిర్యానీ తినండి. అది మా బండి అనమాట. సో దాన్ని తీసుకొని మెల్లగా మూవ్ అవుదాం. పిల్ల అయితే పోతుంది, పోదామా? ఉంటారు. చెప్పాలమ్మా, ఇతలంక పెట్టుకో, ఇతలంక పెట్టుకున్నా అటు బండి వస్తుంది ఏదక్క ఇతలంక పెట్టుకో. ఫుల్ వర్షం పడ్డది మై ఫ్రెండ్స్. ఫుల్ వర్షానికి మంచిగా అనిపిస్తుంది అనమాట వెదరు. అక్కడ ఎంత వర్షం పడ్డా ఇక్కడ రోడ్ మీద అయితే నీళ్ళు రాలేదు. మస్తు ఉంది కదా వెదరు. ఇంతకుముందు మేము మొన్న మా పక్కన ఒక రెస్టారెంట్ ఉండే అనమాట, దాంట్లో ఉన్నాం మనము. ఇక్కడ దగ్గరనే అవుతుంది మాకు. సో ఇప్పుడు దానికంటే వేరే ఏదైనా చూస్ చేసుకోవాలని అయితే అనుకున్నాం. సో అందుకోసమే కొంచెం ముందరికైతే వస్తున్నాం. ఇక్కడ మాకు జమ్ ఉంటుంది, ఇంకోటి కింగ్స్ అని 2 ఉంటాయి, కింగ్స్ 1 కింగ్స్ 2 అని. సో మేము కింగ్స్ 1లో కూడా ఉన్నాం. ఇప్పుడు కింగ్స్ 2 అయితే ట్రై చేద్దాం అయితే అనుకున్నాం. వెజ్ బిర్యానీ ఉంటే అక్కడ ట్రై చేస్తాం. ఎప్పుడు ఒకటే రెస్టారెంట్లో తింటే బాగుంటుంది కదా. సో యాక్చువల్గా అయితే అందులో బిర్యానీ దొరకదని అనుకుంటున్నాను నేను. కాకపోతే చూద్దాం, ఇప్పుడు అడగలేదు మేము. ఒకసారి నైట్లో వచ్చి కుకింగ్ చేసినాం, బిర్యానీ ఎప్పుడు తినలేదు. మరి ఇప్పుడైతే పోయి బిర్యానీ అయితే తినాలైతే అనుకున్నాం. సో ఇది మాకు కంది దగ్గర ఉంటుంది. బాగుంది చూడండి. కంది ఆ రెస్టారెంట్ దగ్గర కలుస్తాం అనమాట. ఇది ఫుల్ మెయిన్ రోడ్, ఇది ట్రాఫిక్ ఉంటుంది. ఫ్రెండ్స్ వాన ఎంతగానో పడ్డదో, మొత్తం మడుగు పట్టిపోయింది మొత్తం కదా. ఇక్కడి పట్టుకున్నాం. ఫుల్ వర్షం పడ్డది, ఎట్లుంది చూడు ఇంకా. సో ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం పడ్డది, వర్షానికి వాటర్ చూడండి అమ్మ. కొంచెమే వాన పడ్డది కానీ ఫుల్ అంటే ఫుల్ వాటర్ అయితే వచ్చినాయి. ఇక్కడ నుంచి మనకు అది ఆ డాబా అనేది మనకు రోడ్ ఇవతల కదా, రోడ్ అవతల ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి మనము యూటర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం యూటర్న్ చేస్తాము, ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్దాం మనము మెల్లగా. చూడండి కార్లు అయితే వెళ్తున్నాయి. అటు ఉంటాయి అనమాట, ఆ రోడ్లో ఉండే, ఆ రోడ్ కనిపిస్తుందిగా, ఆ రోడ్లు ఉంటాయి మిగతా. సో ఈ డాబా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇటైతే వెళ్ళిపోదాం మనం పట్టుకోట్ల. స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. వీడియో తీయనట్టు ఒకసారి తీసేసి ఆపరేషన్. అదే ఫ్రెండ్స్ కింగ్స్ డాబా. అదే మేబీ లారీలో వస్తుంది. లేదు లేదు వాడు వస్తే ఒక చికెన్ బిర్యానీ సింగిల్, ఒక మటన్ బిర్యానీ సింగిల్ చెప్తామా? ఓకేనా, 2 చెప్తాము. సో ఫ్రెండ్స్ ఒక చికెన్ బిర్యానీ సింగిల్, మటన్ వెజ్ బిర్యానీ సింగిల్, మటన్ మటన్ పోతుంది. పన్నీర్ బిర్యానీ. పన్నీర్ తింటావా? పన్నీర్ తింటావా? పన్నీర్ ప్లేట్ 500 ఏమో నాకు తెలిసి. సింగిల్ 250 ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, అంతే. సో ఫైనల్గా కింగ్స్ 2 డాబాకి అయితే వచ్చేసినాం మై ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎంత స్టేటస్ చూసినా ఏం చూసినా ఒక వెజ్ బిర్యానీ సింగిల్, ఏమైతే చికెన్ తిన్నాను అనమాట. దానికోసం ఒకటి వెజ్ బిర్యానీ, ఒకటి చికెన్ బిర్యానీ అయితే 2 సింగిల్ అయితే తీసుకున్నాం మేము.
సో ఇక్కడ మాకు ఇప్పుడు కొంచెం రెడీ చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి, అంత పెట్టే బడ్జెట్ కూడా లేదు. సో దానికోసం అయితే నేను వెజ్ మంచూరియా ఆర్డర్ చేసిన వెజ్ మంచూరియా తిందామా? వెజ్ మంచూరియా మాకు నచ్చింది తింటాము. అయితే ఎవరిదో రూల్స్ మాకు అవసరం లేదు, మాకు నచ్చింది మేము తినాలని అయితే ఫిక్స్ అయిపోయినాం. మా వైఫ్ సర్వ్ చేస్తుంది. ఇదా ఇల్లు కాదే నాన్న, హోటల్ ఇది, మనకు సర్వ్ చేస్తారు, జస్ట్ వెయిట్ చేయి. నేను సర్వే చేసుకుంటున్నా, టిష్యూ తీసుకుంటున్నా. నేను ఎందుకు సర్వే చేస్తాను చెప్తున్నాను, నేను టిష్యూ తీసుకున్నా. ఓకే ఓకే చూద్దాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ ఫ్రెండ్స్. చూద్దాం ఎట్లా అనిపిస్తుంది. మేము ఇక్కడ మెయిన్ రోడ్కున్న 3 హోటల్స్లో బిర్యానీ తిన్నాం. లాస్ట్ హోటల్ అనమాట ఇది, కింగ్స్ 1 జామ్ దాబా. ఇది కింగ్స్ 2 కదా, కింగ్స్ 2లో మేము అనుకున్నాం అయితే ఇక్కడ మాకు బిర్యానీ దొరకదు అయితే అనుకున్నాం. కాకపోతే ఇక్కడ కూడా బిర్యానీ దొరుకుతుంది. సో ఇక్కడ అయితే వచ్చేసినాం అనమాట. చూద్దాం ఇందులో బిర్యానీ టేస్ట్ చేద్దాం ఎట్లా అనిపిస్తుందో. మీకు తిని టేస్ట్ చేసి అయితే చెప్తా. సంగారెడ్డి బిర్యానీ ఎట్లుంటుందో మీకు టేస్ట్ చేసి చెప్తాం మై ఫ్రెండ్. చూద్దాం, ఓకేనా? ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ మై ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏ హోటల్లోకి వచ్చినా సరే ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మనకి ఇట్లా ప్లేట్స్ వేస్తారనమాట. ఎందుకంటే లేచిపోకుండా ఉంటుంది కదా, ప్లేట్స్ వేసారు అనుకో ఇంకొకరు ఎటు పోరు అని ఒక వాటర్ బాటిల్ ఇస్తారు, ఇట్లా ప్లేట్లు వేసి పెడతారు. సో పోతే పోండి ఎటు పోతారో. మీకు ఆల్రెడీ మేము ప్లేట్లు వేసినాం కదా సార్, ఇప్పుడు మనం వెళ్ళిపోయినాం అనుకో, మీకు ఆల్రెడీ ప్లేట్లు వేసినాం కదా సార్, మీరు అట్లా ఎట్లా వెళ్ళిపోతారు అని కూడా అనుకుంటారు అనమాట. అందుకోసమే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ప్లేట్లు అయితే వేస్తారు. ప్లేట్లు వేసిన తర్వాత ఇక చూసుకో, ఇక కూర్చో, ఇక నువ్వు ఎంతసేపు అన్నా కూర్చో, వెయిట్ చేసుకుంటా ఉండాలన్నమాట మనం. అంతే, ఏ హోటల్లో అయినా నువ్వు ఎక్కడ పోయినా నీకు వెయిటింగ్ అయితే తప్పదు మై ఫ్రెండ్స్. అందరూ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఏ హోటల్లో పోయినా అదే ఫాలో అవుతుంటారు అన్నమాట. సో వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఏం చేయాలి, పిసుక్కోవడమే. ఇక వెయిట్ చేసుకుంటా కూర్చున్నాం. కానీ ఏ హోటల్లో పోయినా లైటింగ్, పొద్దున్న నుంచి అన్నం ఫుల్ ఆకలి. ఏ హోటల్లో పోయినా లైటింగ్, ఫర్నిచర్ అన్నీ మస్తు ఇస్తారు మై ఫ్రెండ్స్. అట్లా చూసుకొనే పోతాం మనం. చిన్న చిన్న దాంట్లో పోయినాం అనుకో, తినేది ఇప్పుడు ఒకసారి, ఆ ఒక్కసారి కూడా మంచిగా పోకపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పు, మంచిగా ఉండదు కదా. అందుకోసమే ఒక్కసారి పోయినా సరే, వీక్లో ఒక్కసారి పోయినా సరే మంచి హోటల్ పోవాలి మై ఫ్రెండ్స్. అదే మన హాబీ అన్నమాట, ఓకేనా? మనకు మధ్యలో ఇట్లా ఆనియన్స్ ఇస్తారనమాట. ఇది ఇంకా ఒక 5 minutes వెయిటింగ్ అన్నట్టు. సో అది ఇచ్చి దాని మీనింగ్ ఏంటంటే ఎటు పోద్దని, వెళ్ళిపోద్ది అనమాట. ఒక 5 minutesలో వస్తుందని అనుకున్నట్టు అనమాట, ఓకేనా? మనం కొన్ని నేర్చుకుంటూ పోవాలి మై ఫ్రెండ్స్. అంతే, మనం ఎక్కువ ఏం చూసుకుంటా నేర్చుకుంటూ పోవాలన్నమాట. జస్ట్ వెయిటింగ్ ఫర్ బిర్యానీ మై ఫ్రెండ్స్. మనము ఎప్పుడన్నా ఫ్యామిలీతో పోయేటప్పుడు బయటికి ఏదైనా హోటల్ కానీ లేకపోతే ఏదైనా ప్లేస్ అన్న విజిట్ చేయడానికి కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనం తెలుసుకోవాలి మై ఫ్రెండ్స్, కొంచెం ఐడియా ఉండాలి మనం. సో మేము ఏమనుకున్నాం, బిర్యానీ తిందామని ఈ హోటల్కి వచ్చినాం. మాకు ఈ హోటల్ ఎప్పుడూ ఐడియా లేదనమాట. ఈ హోటల్కి వచ్చినాం. అయితే ఫస్ట్ ఆ పక్కన ఒకటి ఉంది, అది టీ అంట. మేము అండ్లకు పోయినాక మాకు అర్థమైంది అది కాదు బిర్యానీ, ఫ్యామిలీ సెక్షన్ ఇటు ఉంటుంది బ్రో అంటే, మళ్ళీ ఇటు అంతా లింకుటా ఆడ అడుక్కుంటా అయితే ఇక్కడ వచ్చినాం. అట్లా ఉంటుంది. అందుకే కొంచెం తెలుసుకుంటా అడుక్కుంటా పోతుంటే అప్పుడు మనకు కొంచెం సాటిస్ఫై అనిపిస్తాను. ఓకే, once you go down, you must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. I'm coming out and send you to your mama. Mr. Whip, with the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. When the bullets fly, I'm the last one to die. అయితే వచ్చింది, నాకు ఫుల్ ఆకలి అవుతుంది. తిన్న వేడిగా ఉంది బిర్యానీ. చూస్తూనే టెంప్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. నేను ఇంత మంచి బిర్యానీ ఉంటే లాగించకుండా ఉంటామా? ఆయనకు ఏం చెప్పుదాం అనుకున్నామంటే, ఓన్లీ చికెన్ ఒకటి సర్వ్ చేయి, వెజ్ మేము వేసుకుంటామని చెప్పినాం మై ఫ్రెండ్స్. కాకపోతే ఏమైందంటే ఆయనకి ఏమో తెలుగు రాదు, నాకు అంత సడన్గా హిందీ రాలేదు, అది ఇంగ్లీష్లో చెప్తున్నాను నేను. ఐ క్యాన్ సర్వ్ అంటున్నా. చేసి ఫస్ట్ నాకు ఆకలి చేసి గట్టిగా కుదకు చేస్తున్నాయి ఫ్రెండ్స్. బిర్యానీ మాంస వేడిగా ఉంది.
అసలు మంచి బిర్యానీ అనుకుంటా ఎంజాయ్ చేద్దాం మై ఫ్రెండ్స్. చాలా బాగుంది కూడా. టేస్ట్ ఈ మధ్య నేను ఎక్కడ చికెన్ వెజ్ బిర్యానీ టేస్ట్ చేసిన అసలు టేస్ట్ అమృతం ఫ్రెండ్స్, అంత బాగుంది. అరే మొన్న తినకన్నా బాగుంది కదా, సూపర్. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. అదానికంటే టేస్ట్ బాగుంది. మొన్న మేము ఇంకో వేరే దాంట్లో తిన్నాం మై ఫ్రెండ్స్, అందులో అంత టేస్ట్ అనిపించలేదు, కానీ ఈరోజు టేస్ట్ బాగుంది, నాకు బాగా నచ్చింది. వేడి వేడిగా ఉంది. మంచిగా తాకుతుంది మై ఫ్రెండ్స్ బిర్యానీ. టేస్టు ఇట్లా ఒక ముక్క ఇట్లా తీసుకున్నాను అనమాట. ముక్క తీసుకొని మంచిగా రైస్ పెట్టుకొని తిక్కుగా ఉండాలి గ్రేవీ. ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా పెట్టుకొని ఒక నిమ్మకాయ ఇట్లా వెండుకొని మై ఫ్రెండ్స్, ఇట్లా వెండి ఆనియన్ ఇట్లా పట్టుకొని ముద్ద ఆనియన్ 3 పట్టుకొని బాగా మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ బాగుంటుందని. మా హస్బెండ్ నమ్మలే ఇక్కడ బిర్యానీ ఉంటుందని. నైస్ మై ఫ్రెండ్స్, సూపర్. బిర్యానీ కూడా బయట చల్ల వర్షం పడుతుంది, మంచిగా వేడి వేడి బిర్యానీ తింటున్నాం, సూపర్ బాగుంది. బాగుంది. పొద్దున్న నుంచి తినలే, ఇప్పుడు తినేసరికి ఎంత బాగా అనిపిస్తుంది. నేను వెరీ లక్కీ మై ఫ్రెండ్స్. ఎందుకు లక్కీ అంటే లక్కీ బిర్యానీలో 2 ముక్కలు వచ్చాయి. నేను ఏ బిర్యానీ సెంటర్కి అయినా సరే, ఏ బిర్యానీ హోటల్కి అయినా సరే, వాడు ఒక్కటే ముక్క వేస్తేనే మై ఫ్రెండ్స్, నేనైతే మస్తు డిసప్పాయింట్ అయ్యాట. కానీ బిర్యానీ హోటల్లో 2 ముక్కలు వేసాడు వాడు. అందుకే లక్ అంటున్నాను నేను. ఇది ఒకటి తిని అయిపోయినది అన్నమాట ఇది. దాని తర్వాత సెకండ్ ముక్క వచ్చింది మై ఫ్రెండ్స్, చూడండి. నేను దొరికొచ్చిన కదా అందుకే నేను లక్కీ అనమాట. నా బిర్యానీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ అమ్మాయి కానీ బిర్యానీ కూడా మంచిగా అట్లా చాలా బాగుంది. బిర్యానీ డ్రై ఉండకుండా ఇట్లా గ్రేవీ ఉంటుంది, అదైతే నాకు మస్తు ఇష్టం మై ఫ్రెండ్స్. ఆ బిర్యానీ అయితే చూడండి, మంచి ఆయిల్ వేయాలి. మీకు చూపిస్తామండి బిర్యానీ. మంచి ఆయిల్ వేయాలి, ఎవరు ఉడుకుందన్నమాట. ఉండాలన్నమాట, నాకు ఇట్లా మస్తు ఇష్టం అనమాట ఈ బిర్యానీ. మంచి ఇట్లా ఆయిల్ ఉంటే మస్తు అనిపిస్తుంది మై ఫ్రెండ్స్ నాకైతే తింటుంటే. ఇట్లా నిమ్మకాయ వండుకోవాలన్నమాట మధ్యలో. ఇట్లా ఆనియన్స్ అయితే పట్టుకోవాలి మై ఫ్రెండ్స్. మంచిగా ముక్క చింపి మంచిగా రైస్ ముద్ద తీసుకొని ఒక చిన్న ఆనియన్ పీస్ కలుపుకొని చేర్స్ మై ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వస్తే సంగారెడ్డి జామ్ ధాబా, కింగ్స్ ధాబా 1, 2 రెండిట్లో ఫుడ్ టేస్ట్ చేయండి, సూపర్. అవునా కదా, సూపర్. నిజంగా ఏ బిర్యానీ సెంటర్కి అయినా సరే పెరుగు మంచిగా ఇచ్చింది మై ఫ్రెండ్స్. మేము ఎక్కడ తిన్నా సరే మై ఫ్రెండ్స్, పెరుగు అయితే వాడు నీళ్ళు ఇచ్చేవాడు అన్నమాట. ఇక్కడ మాత్రం ఎంత సూపర్గా ఇచ్చాడు వాడు. పెరుగు రైతా బాగుంది, నిజంగా మస్తు చేసినాడు. చూద్దాం లాస్ట్ కదా, పెరుగు రైతా వేసుకొని తిందాం. మంచిగా చిక్కగా ఉంది మై ఫ్రెండ్స్ పెరుగు. ఎంజాయ్ చేస్తున్నాం.
నేను తినాలి ఇక. ఆహా ఆహా తింటావా? వద్దు నాకు, నా దాంట్లో వేసావే నువ్వు. ఏం లేదు. బాగున్నా? సూపర్ ఉంది. ఈ ఫైనల్ టచ్ అనమాట. ఫైనల్ టచ్లో మనం మంచిగా పెరుగు రైస్ తీసుకొని తిని బిర్యానీ కంప్లీట్ చేద్దాం మై ఫ్రెండ్స్. రైస్ సూపర్. బాగున్నా? Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Coming up and send you to your mama. Mr. Whip, 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 get the gun down. Dropping bodies in the place till the sun's out. సో ఫైనల్గా బిర్యానీ అయితే తిని బయటకు అయితే వస్తున్నాం మై ఫ్రెండ్స్. మేము బిర్యానీ అయితే బాగా నచ్చింది అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. పోదమ్మా. సో ఫైనల్గా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మా బ్యాక్ చూపిస్తాడు ఉంది. చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ తిని వచ్చేలోపు చీకటి అయిపోయింది. నెక్స్ట్ టైమ్ అది ఏంది నానా, మండే అదే ఫ్లైట్లు ఉంటుంది చూడు రెస్టారెంట్, ఆయన పేరు ఏం పేరు? మల్లారెడ్డి. మల్లారెడ్డి రెస్టారెంట్ తప్పకుండా తినాలి మై ఫ్రెండ్స్. బాయ్. That's when the dog. మనము ఏదన్నా ఒక పెద్ద రెస్టారెంట్కి పోయినప్పుడు మనకు ఎసంటి ఫీలింగ్ కలుగుతాయంటే, అరే ఇప్పుడు మనం ఇంట్లోకించి పోయి ఇట్లా పోతే ఏమనుకుంటారో, స్టార్టింగ్ పోయేసరి కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే ఏమనుకుంటారో అని ఒకటి మైండ్లో మనకు ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది కదా. సో అది ఎట్లా ఉంటుందంటే మనకు తెలియని ప్లేస్ కదా, అందుకే అక్కడ పోయినప్పుడు మనకు అదొక ఏమంటారు ఇట్లా కొంచెం బిజినెస్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఫీలింగ్గా అనిపిస్తుంది. అదే ఒక 5 లేదా ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు పోయి కూర్చుంటాం మేడం. కూర్చున్న తర్వాత మనకు ఎసంటి ఫీలింగ్ కలుగుతాయంటే, గిది అంతే గింతే, మనల్ని ఎవడేం చేస్తాడు, ఏదో ఇసంటి ఎన్ని చూడలేము మనం అన్నది అసంటి ఫీలింగ్ కలుగుతుంది కదా. అయితే మనకు అది ఎందుకు కలుగుతాయంటే, మనం కొత్త చూడని ప్లేస్ కదా, మనం ఏమనుకుంటారో. మనం ఇప్పుడు ఒక హోటల్లో అవుతాం, ఆ హోటల్లో చూసుకుంటా మనము అవతలంకి డిస్టర్బ్ చేయకుండా మనం ఎంత సేపు కూర్చోవచ్చు మై ఫ్రెండ్స్. కానీ అవతలంకి డిస్టర్బ్ చేసుకుంటున్నాం అనుకో, అది వానికి మనకు ఇద్దరికి ఇరిటేషన్గా అనిపిస్తుంది. సో మై చిన్న చిన్న కోరికలు మై ఫ్రెండ్స్, మరీ అంత పెద్దగా ఏముండే. మా పిల్ల ఏం అడిగింది, బండి ఉంది కదా మళ్ళీ మళ్ళీ దొరకదు, ఒక రౌండ్ ఇట్లా వేయండి, ఇట్లా మొత్తం తిరిగేసి రా అంటని చెప్పింది అనమాట. సో నేను కూడా అందుకే ఆమె మనసు కాదనకుండా, ఆమె ఇష్టాన్ని మనం కాదనకుండా, ఆమె ఎంతసేపు తిరగాలనిపిస్తే అంతసేపు తిప్పి ఆమెను మనసును సాటిస్ఫై చేసి లాస్ట్కి ఇంటికి అయితే తోలుకొచ్చిన. అట్లా ఒక్కొక్కసారి మనం కూడా ఆలోచించాలి మై ఫ్రెండ్స్. మన ఫీలింగ్స్ ఏంది, ఆమె ఫీలింగ్స్ ఏంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటారు? ఈరోజు ఈ వీడియో ఎంత అనమాట. ఇంకో మంచి వీడియోతో మేము ముందరికైతే వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఆన్ మై ఛానల్.